statistics in 10th class, 14th chapter. So statistics, central measurements, mean, mode, median. Mean, mode, median. We are learning only now observations of the, now formulas of the mean, mode, median. Mean, mode, median. The formulas. First, you should learn formulas. Mean, ungrouped data. Ungrouped data means to give the observations. Observations iste dani formula. Sum of the observations by number of observations. Sum of the observations by number of observations. Or sigma h by n. Observations ante suppose 2, 3, 4, 1, 2, 3, 4. These are observations. Sum of observations. Sum of observations means 1 plus 2 plus 3 plus 4 by number of observations. 1, 2, 3, 4. Number of observations, 4 observations. 1 plus 2, 3. 3 plus 3, 6. 6 plus 4, 10 by 4. So, 2 2 is 2 5 is 5 by 2. So, 2.5. So, mean of the these observations is 2.5. అలా చేస్తాం. అంటే అబ్జర్వేషన్స్ ఇస్తే ఈ ఫార్ములాని సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ గా చేస్తాం. ఇది మీన్ అన్గ్రూప్డ్ డేటా. అలా కాకుండా గ్రూప్డ్ డేటా. గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు అంటే టేబుల్ ఇస్తాడు. అందులో 2 టైప్స్. వన్ ఈజ్ ద డైరెక్ట్ మెథడ్, ద సెకండ్ ఈజ్ ద స్టెప్ డీవియేషన్ మెథడ్. One is direct method, the second is the step deviation method. For the direct method of the mean simple. Mod x is equal to sigma fi xi by sigma fi. Sigma fi xi by sigma fi. What is fi? Fi means frequency. Xi means mid value. Sigma means sigma అంటే మొత్తం అర్థం, టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్. సో xi మిడ్ వాల్యూ, fi ఇంటూ xi, సిగ్మా fi టోటల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇది కింద కూడా ఇచ్చాం, ద అస్యూమ్డ్ మీన్ మెథడ్. అయితే అస్యూమ్డ్ మీన్ మెథడ్ ఇది సెకండ్ అన్నమాట. అస్యూమ్డ్ మీన్ మెథడ్ a ప్లస్ సిగ్మా fi di బై సిగ్మా fi. A, B, C 3 మెథడ్స్. 3 మెథడ్స్. ఈ 3 మెథడ్స్ కూడా మీన్ లో టేబుల్ ఇచ్చినప్పుడు కూడా చేస్తాం. ప్రతి మెథడ్ కి మనం ఒక సమ్ చేస్తాం. చేసిన తర్వాత సో ఎక్సర్సైజ్ లో వెళ్తాం. ఎక్సర్సైజ్ లో కూడా ఇవన్నీ కూడా యూజ్ అవుతాయి. అప్పుడు మనకు ఫార్ములాస్ అర్థమైన తర్వాత ఎక్సర్సైజ్ లో వెళ్తే చాలా నీట్ గా వస్తాయి. ద అస్యూమ్డ్ మీన్ మెథడ్ mod x is equal to a plus sigma fi di by sigma fi. So a అంటే the class mid value, that class mid value. మనం అక్కడ సమ్లో చెప్పుకుందాం a అంటే ఏంటి అంటే ఇక్కడ ఓన్లీ తెలుసుకోవడానికి that class mid value. sigma fi sum of frequency. sigma fi అంటే sum of frequency. di అంటే xi minus a. di అంటే xi minus a. xi అంటే మళ్ళీ మనం నేర్చుకున్నాం మిడ్ వాల్యూ. ఏ అంటే ద క్లాస్ మిడ్ వాల్యూ. నెక్స్ట్ సి ద స్టెప్ డీవియేషన్ మెథడ్. అంటే టేబుల్ ఇస్తే మూడో మెథడ్ ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ అంటారు. మీన్ ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. a ప్లస్ సిగ్మా fi ui బై సిగ్మా fi ఇంటూ h. అంటే వాట్ ఈజ్ a? దట్ క్లాస్ మిడ్ వాల్యూ. fi frequency, ui xi minus a by h. What is h? h is equal to size of class. అంటే టేబుల్ 10 20 20 30 30 40 40 50 ఇచ్చినప్పుడు ఇది క్లాస్ ఇంటర్వెల్ అవుతుంది. సో బిట్వీన్ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. సపోజ్ 2 3 4 5 సమ్ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. సో h అంటే ద డిఫరెన్స్ బిట్వీన్
10 and 20 or 20 and 30 దీన్ని h అంటారు. అంటే ఇక్కడ h 10 అవుతుంది. ఏ ప్రతి క్లాస్ కి డిఫరెన్స్ ఈ లోవర్ బౌండరీస్ అప్పర్ బౌండరీస్ ద డిఫరెన్స్ బిట్వీన్ 10 20 or 20 30 or 30 40 ఎన్ని ఈక్వల్ గా ఉన్నాయి. అలాగే దాన్ని h తో సైజ్ ఆఫ్ క్లాస్ ద సైజ్ ఆఫ్ క్లాస్ 10 ఎన్ని ఈక్వల్ గా ఉంటాయి. ui xi minus a by h xi అంటే ద మిడ్ వాల్యూ 10 20 మిడ్ వాల్యూ 10 plus 20 30 30 by 2 15 మిడ్ వాల్యూ then 15 అలాగే 20 30 50 50 మిడ్ వాల్యూ 25 then 15 25 35 45 అవి మిడ్ వాల్యూ అవి xi అంటే minus a by h h a అంటే దట్ క్లాస్ మనం అనుకున్న క్లాస్ కి మిడ్ వాల్యూ అది మన టేబుల్ లో చేసినప్పుడు వస్తుంది. h సైజ్ ఆఫ్ క్లాస్ ఇది స్టెప్ డీవియేషన్ మెథడ్ మనం సమ్లో చెప్పుకుంటాం. నెక్స్ట్ మోడ్లో అన్గ్రూప్డ్ డేటా ఇది మోస్ట్ కామన్ నెంబర్ అంటే సపోజ్ అబ్జర్వేషన్ ఇచ్చినప్పుడు 4 5 6 4 7 4 దీని అబ్జర్వేషన్స్. దీనిలో మోడ్ కావాలంటే మోస్ట్ కామన్ నెంబర్ ఎక్కువ సార్లు వచ్చే నెంబర్. వాట్ ఈస్ మోస్ట్ కామన్ నెంబర్? 4 ఈజ్ 3 టైమ్స్ హియర్. సో 3 టైమ్స్ ఉంది ఇక్కడ. సో మోడ్ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. అయితే ఆ గ్రూప్ డేటా ఫార్ములా మోడ్ ఈజ్ ఈక్వల్ టు l ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 ప్లస్ f2 ఇంటూ h. ఇది f1 మైనస్ f0 బై l ప్లస్ f1 మైనస్ f0 బై 2f1 మైనస్ f0 ప్లస్ f2 ఇంటూ h. l అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద క్లాస్. h అంటే సైజ్ ఆఫ్ ద క్లాస్. మనం సమ్ దగ్గర క్లియర్ గా చెప్పుకుంటాం వల్ల ఫార్ములాస్ అని తెలుసుకోవడానికి. f1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్. f0 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ప్రిసీడింగ్ ద మోడల్ క్లాస్, ముందుది. f2 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద సక్సీడింగ్ ఆఫ్ ద మోడల్ క్లాస్. సో అది అక్కడ వచ్చినప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుంటాం. నెక్స్ట్ మీడియన్. థర్డ్ మీడియన్ అన్గ్రూప్డ్ డేటా arrange in order and pick the middle value or average of middle values. So median ungrouped data if give observations, then suppose 1 2 3 4 5 6 these are observations. Median, so arrange in order. So order లో ఉన్నాయి. suppose 6 5 2 1 4 వీటిని ఆర్డర్లో పెట్టుకోవాలి. ఫస్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, 1 2 4 5 6. సో ఆర్డర్ arrange in order and pick the middle value this is the median. Suppose these are two values, middle value two values ఉన్నాయి అనుకోండి. suppose 1 2 3 4 5 6 middle values 2 ఉంటే యావరేజ్ 3 plus 4 by 2 7 by 2 is equal to 3.5. సో మీడియన్ 3.5. ఇలాగా అబ్జర్వేషన్ చేస్తే చేస్తాం. అలా కాకుండా గ్రూప్ డేటా టేబుల్ ఇస్తే ఫార్ములా l plus n by 2 minus f by f into h. l plus n by 2 minus f by f into h. l lower boundary of the median class, n number of the observations, cf cumulative frequency of class preceding the middle class, f frequency of median class, h size of the class. ఇవి టేబుల్ ఇచ్చినప్పుడు అక్కడ సమ్ ఎలాగో వస్తుందో అక్కడ దీని డీటెయిల్ గా చెప్పుకుందాం. ఫస్ట్ యు షుడ్ బై హార్ట్ ద ఫార్ములాస్ ఆఫ్ ద స్టాటిస్టిక్స్. నెక్స్ట్ we will meet next video. Thank you.